డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళం రథసప్తమి రోజున పుష్కరిణి దక్షిణ వైపు ఉన్న సాధారణ భక్తుల క్యూ లైన్ వద్ద పాలు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్ మరియు మంచినీటిని అందించినట్లు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు తమ వంతు సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని మీడియాకి తెలియజేశారు. సైనికులుగా సర్వీస్లో ఉన్నప్పుడు దేశ సేవ, మరి ఇప్పుడు మాజీ సైనికులుగా సొసైటీకి సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ గారికి, టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ మా మాజీ సైనికులందరూ సాధారణ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఉదయం 3 గంటల నుంచి అటు పిల్లలకి పాలు అవుతామనేయండి, పెద్దలకి టీ అవుతామనేయండి, బిస్కెట్లు అవనండి, మజ్జిగ, మంచినీరు అందజేయడం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్కూల్ నడిపించడానికి మేము కలెక్టర్ గారి పర్మిషన్తో, ఈఓ గారి ద్వారా, మన మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా పర్మిషన్తో మనకి ఈ స్టాల్ ఏర్పాటు చేయడం ఉంది. మా ముఖ్య ఉద్దేశం అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా గత 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము. సాధారణ భక్తులకి ప్రభుత్వం చాలా అరేంజ్మెంట్ చేస్తుందండి. ఆ అరేంజ్మెంట్లో కూడా ఈ ఫ్రీ లైన్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పేసి వాళ్ళకి మాకు తోచిన సహాయం అది అవ్వండి, వాళ్ళకి టీ అవనివ్వండి, మజ్జిగ అవనివ్వండి, పాలు అవనివ్వండి, బిస్కెట్లు అవని ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము. దీనికి సహకరించిన పెద్దలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరొకసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళం సదా మీ సేవలో. జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.